హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఒక దీవిలో ఇద్దరు వ్యక్తులు ఫుల్గా మద్యం తాగారు. అర్ధరాత్రి సమయంలో వారు తూలుతూ తడబడుతూ తమ చిన్న పడవ దగ్గరకు చేరుకున్నారు. తెడ్లు చేతపట్టి పడవలో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. గంట సమయంలోనే వారు ప్రధాన భూభాగానికి చేరుకోవాల్సి ఉంది. కానీ ప్రొద్దు పొడిచినప్పటికీ వారు ఇంకా తెడ్లు ఆడిస్తూనే ఆ దీపం దగ్గరే ఉండిపోయారు. ఇప్పుడు 2 క్వశ్చన్స్ వేస్తాను. ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెంబర్ 1, వారు ప్రధాన భూభాగానికి ఎందుకు చేరుకోలేకపోయారు? నెంబర్ 2, ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి? ఐ హోప్ మీరు ఆన్సర్ చేశారని అనుకుంటున్నా. ఇప్పుడు జవాబులు తెలుసుకుందాం. నెంబర్ 1, పడవను తీరానికి చేర్చిన తర్వాత కదిలిపోకుండా కట్టి ఉంచిన తాడును వారు విప్పలేదు. ఇప్పుడు ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటంటే, మనం ప్రతికూల ఆలోచనలతో అలవాట్లతో బంధించబడి ఉన్నంత కాలం వరకు మనం స్వేచ్ఛను పొందలేం, ఆనందాన్ని అనుభవించలేం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముందంటే, మనం గమ్యం చేరాలంటే ముందుగా మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం చేసుకోవాలి. ఈ కథ నా ఓన్ కాదు, ద వరల్డ్స్ బెస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనే బుక్ నుంచి తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.